నమస్తే. ఈ చిన్న వీడియోలో మనం భారతదేశాన్ని కుదిపేసిన ఒక భారీ కార్పొరేట్ స్కామ్ గురించి తెలుసుకుందాం. బి. రామలింగరాజు చేసిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ మోసం. ఈ విషయం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఒక పెద్ద ఐటీ కంపెనీ సీఈఓ చేసిన అకౌంటింగ్ మోసం దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కుదిపేసిందో ఇది చూపించింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఒకప్పుడు భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీలలో ఒకటి. వేలాది ఉద్యోగులు, కోట్లాది రూపాయల వ్యాపారం, అంతర్జాతీయ ఖ్యాతి. కానీ 2009లో ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. రామలింగరాజు కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్లలో లాభాలు, నగదు నిల్వలు అసలు ఉన్న దానికంటే చాలా ఎక్కువగా చూపించినట్లు బయటపడింది. వేల కోట్ల రూపాయల తప్పుడు లెక్కలు, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిన లెక్కలు. ఈ వార్త బయటపడగానే కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా కుప్పకూలింది. నా పెట్టుబడిదారులు నష్టపోయారు, ఉద్యోగులు అనిశ్చితిలో పడ్డారు, మార్కెట్ నమ్మకం దెబ్బతింది. ఈ కేసులో ఆడిట్ సంస్థ ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC) పాత్రపై కూడా అనేక ప్రశ్నలు వచ్చాయి. చివరికి రామలింగరాజు తన తప్పును ఒప్పుకున్నారు. కోర్టు కేసులు నమోదయ్యాయి. సిబిఐ దర్యాప్తు తర్వాత శిక్షలు విధించబడ్డాయి. ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతుంది. పెద్ద కంపెనీ అయినా, పెద్ద వ్యక్తి అయినా ఆర్థిక సమాచారం నిజమా కాదా అన్నది పరిశీలించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి అవగాహన తప్పనిసరి. ఇది కార్పొరేట్ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద అకౌంటింగ్ మోసాలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. ఇలాంటి ఆసక్తికరమైన మరియు అవగాహన కలిగించే వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.